హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఈరోజు మీకు చికెన్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి. పులావ్కి కావాల్సిన మెయిన్ ఒక ఐటమ్ని గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం, కొంచెం ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర. ఇది మాత్రం ముందు మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ ఉడికిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసాక కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత తీసాక కారం, ఉప్పు, గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మనం పేస్ట్లో ఒక 5 or 6 పచ్చిమిర్చి మాత్రమే వేస్తాము కాబట్టి కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి రైస్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాస్న్నర, మామూలు రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని లాస్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని రైస్ కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చికెన్ పులావ్కి కాంబినేషన్ రైతా అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్ కర్డ్, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే 1 ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 1 క్యారెట్ని తురుమాలన్నమాట. చిన్న చిన్నగా తురిమేసి మొత్తం అందులో వేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మొత్తం తురిమేసి అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంతే, చికెన్ రైతా రెడీ అయిపోయింది. వేడి వేడి పలావ్ రెడీ. సో చూసారు కదా, చికెన్ పులావ్ అండ్ రైతా అయితే రెడీ అయిపోయింది. సో మా పిల్లలైతే వేసుకొని తింటున్నారు. సో మా వీడియోలన్నీ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటూ, అలాగే మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.